అగ్రరాజ్యం అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నంత పని చేశారు. వార్నింగ్ పట్టించుకోని చైనాకు షాక్ ఇచ్చాడు. మరోసారి భారీ స్థాయిలో సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై విధించిన టారిఫ్లు 104% చేరాయి. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్ ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకుంటే అదనంగా మరో 50% ప్రతీకార సుంకం విధిస్తానన్నారు. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్లుగానే చేశారు. అదనంగా మరో 50% సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా ట్రంప్ నిర్ణయంపై చైనా ఇంకా స్పందించలేదు. పలు దేశాలు అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తూ తమ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయని ట్రంప్ పలుసార్లు ఆరోపిస్తున్నారు. అన్ని దేశాలు తమ వస్తువులపై సుంకాలు తగ్గించాలని గత కొన్ని రోజులుగా చెబుతున్నారు. ఇటీవల అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10% సుంకాలు విధిస్తూ వచ్చింది. ఇటీవల పెంచిన సుంకాలతో కలిపి చైనాపై మొత్తం సుంకాలు 54%కి చేరుకున్నాయి. ఇప్పుడు మరో 50% పన్నులు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో చైనాపై మొత్తం సుంకాలు 104%కి చేరుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నంత పని చేశారు. వార్నింగ్ పట్టించుకోని చైనాకు షాక్ ఇచ్చారు. మరోసారి భారీ స్థాయిలో సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై విధించిన టారిఫ్లు 104%కి చేరాయి. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది. దీంతో బగ్గుమన్న ట్రంప్ ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకుంటే అదనంగా మరో 50% ప్రతీకార సుంకం విధిస్తానన్నారు. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్లుగానే చేశారు. అదనంగా మరో 50% సుంకాలు పెంచుతున్నట్లు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై చైనా ఇంకా స్పందించలేదు. పలు దేశాలు అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తూ తమ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయని ట్రంప్ పలుసార్లు ఆరోపించారు. అన్ని దేశాలు తమ వస్తువులపై సుంకాలు తగ్గించాలని గత కొన్ని రోజులుగా చెబుతున్నారు. ఇటీవల అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10% సుంకాలు విధిస్తూ వచ్చింది. ఇటీవల పెంచిన సుంకాలతో కలిపి చైనాపై మొత్తం సుంకాలు 54%కి చేరుకున్నాయి. ఇప్పుడు మరో 50% పన్నులు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో చైనాపై మొత్తం సుంకాలు 104%కి చేరుకున్నాయి.